దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములను కలుగును గాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 చదువుకుందామండి. 31, 35 వరకు చదువుకుందామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 35 వరకు. తమ మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తమ కుడివైపు గొర్రెలను ఎడమవైపు మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆస్తుతింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలికొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశిని ఇంటిని నన్ను చేర్చుకుంటురి. ఆమేన్. 40వ వచనం కూడా చదవండి. 40. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరు గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ప్రార్థన. ఎక్కడి వారు అక్కడ కళ్ళు వంచుకుందాము, కళ్ళు మూసుకుందాము. ప్రభు వైపు దృష్టి నిలుపుదాము. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, మా ప్రభువా, మహిమగల నీ సింహాసనము మా మధ్యలోనికి దిగి వచ్చినప్పుడు జరుగుతున్న పనిని, జరుగుతున్న కార్యము మా ప్రభువా సూటిగా స్పష్టంగా వివరించవలసిందిగా మీ బంగారు పాదములకు నమస్కారం చేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మంచి బోధకుడవైన యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 102వ కీర్తన 16వ వచనం చదువుకుందాము. 102వ కీర్తన 16. కీర్తన 16. యాలయనగా యెహోవా సియోనును కట్టియున్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమైను. ఆత్మవశుడై గొప్ప ప్రవక్త అయిన దావీదు పలికిన మాటలు. సియోనును కట్టి ఉన్నాడు, తన మహిమతో ప్రత్యక్షమయ్యాడు. యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. సియోనుపురము, దావీదుపురము, యెరూషలేము పరిశుద్ధ పట్టణము దావీదు చేత కట్టబడి మరలా ఆత్మవశుడైన
ఆత్మ పారవశ్యము పొందిన దావీదు ఎలా భవిష్యవాణిని పలుకుతున్నాడు? యెరూషలేము కట్టబడుతుంది, సియోనులో ఆయన దర్శిస్తాడు. సియోను ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 10వ వచనం. 21వ అధ్యాయము 10వ వచనం. మీలో ఎవరైనా చదవచ్చు. ఆత్మవశుడినై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. మహిమ గల పరలోక పట్టణము యెరూషలేము పరిశుద్ధ పట్టణము. మహిమగల వాడై మనిషి కుమారుడు తన మహిమతోనూ పరిశుద్ధ దూతలతోనూ సింహాసనాసీనుడై దిగి వచ్చుట, అప్పుడు గొర్రెలను మేకలను వేరు చేయుట. గొర్రెలు మేకలు 40వ వచనం ప్రకారము, మత్తయి సువార్త 25:40 ప్రకారము అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిద్దరు గనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారితో అనును. మేలు చేయుట, ఉపకారము చేయుట. మేలు ఉపకారములు క్రైస్తవులకు మానక చేయవలసి ఉండెను, దినదినము చేయవలసి ఉండెను. మేలు చేయుట. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి, సమయము గతించిపోతున్నది. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకును బయటికి వచ్చెదరు. తీర్పు పునరుత్థానములో మనందరము ఉండాలంటే మేలు చేయుట, మేలు చేయుట. మేలు చేసిన వారు తీర్పు పునరుత్థానమును పొందుతారు. కీడు చేసిన వారు నరకాగ్నిలో పడిపోతారు. అనేక రిఫరెన్స్లు మనకున్నాయి. 1 కొరింథీ 10వ అధ్యాయం 24వ వచనము. 1 కొరింథీ 10వ అధ్యాయం 24వ వచనం త్వరగా చదువుతారా దయచేసి? 1 కొరింథీ 10:24. మరొకరు గలతీ 6:9. మరొకరు గలతీ 6:9. తన పనికే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయి చూచుకొనవలెను. మనకు మేలు చేయట ఎందో విసుగక ఎందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 1 తిమోతి 6:18. మరొకరు 1 తిమోతి 6:18.
3:13 2 తెస్సలోనిక పత్రిక 3:13. ఎవరైనా చదవండి దయచేసి. అయ్యగారు, 1 తిమోతి 6:18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. సత్కార్యములు, ఔదార్యము, మేలు చేయువారు. క్రైస్తవ సంఘము మేలు చేయువారు, సత్కార్యము చేయువారు, ఔదార్యము చూపించువారు, దాతృత్వమును కలిగిన వారు. 2 తెస్సలోనిక పత్రిక 3:13 కూడా చదవండి. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. మీరైతే క్రైస్తవ సంఘమైతే, క్రైస్తవ సార్వత్రిక సంఘములో చేరిన బిడ్డలైతే, విశ్వాసులైతే, యేసు రక్తములో కడగబడిన వారైతే మేలు చేయుట మరవవద్దు. మేలు చేయుట మరవవద్దు. అయితే పరలోకములో ఉండుట, మేలు చేయుట, మేలు చేసిన వారందరూ పరలోకంలో ఉంటారు. తీర్పు పునరుత్థానమును, జీవ పునరుత్థానమునకు అర్హులుగా ఎంచబడతారు. జీవ పునరుత్థానమునకు. అయితే కేవలము మేలు చేయుట సరిపోతుందా? మానవ సహజ ధర్మమైన మంచితనము, మానవత్వము కలిగి ఉంటే సరిపోతుందా? కోకొల్లలుగా కనబడుతుంటారు. పూర్వీకుల పేరున బస్టాండ్లు కట్టించిన వారు. ఇదిగో వచ్చే నెల అనేక కూడళ్లలో వేసవి కాలము దహార్తి తీర్చడానికి చలివేంద్రములు ఏర్పాటు చేస్తారు. ధర్మసత్రములు కట్టిస్తారు. పండుగల్లో, పుణ్యతీర్థాల్లో అన్నదాన సత్రములు కట్టిస్తారు. అంత మాత్రం చేత సరిపోతుందా? కొర్నేలి అని ఒకడు ఉండేను కదా ఇటలీ పటాలములో. ఎలాంటి వాడు? 10వ అధ్యాయము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 2వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 10:2. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడు ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ధర్మము చేస్తున్నాడు ప్రజలకు. దేవుడు ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో కానీ తెలియదు. దేవుడు ఉన్నాడు అని, ఎక్కడో ఉన్నాడు అని ఆకాశమందున్న దేవునికి ఏ పేరు గలవాడో దేవుడు యేసునామమును ఎరుగడు. దేవుడు ఒకడున్నాడు, ఆయనకు భయభక్తులు కలిగి ఉండాలి, ధర్మకార్యములు చేయాలి, పుణ్యకార్యములు చేయాలి అని మాత్రమే ఎరిగినవాడు. అది మాత్రమే సరిపోతుందా? యెషయా 64:6 వచనం. 64:6 వచనం. యెషయా 64:6. యెషయా గ్రంథము 64:6. మేమందరము అపవిత్రతల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతమి. గుడ్డ వలె ఆయన, మురికి గుడ్డలతో సమానము. నీతి, ధర్మము, మానవ సహజ ధర్మ సూత్రము, మంచితనము, మానవత్వపు విలువలతో కూడిన అయినప్పటికీ మురికి గుడ్డలతో సమానమే. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట, యేసు క్రీస్తు ప్రభుల వారి యందు నమ్మకం ఉంచుట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకుందాం. 38-40. 38వ వచనము, 40వ వచనం.
అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 38, 40. పేతురు, మీరు పేతురు, మారు మనసు మీరు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్ము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. 40. ఈ వాగ్దానము మీకు 40. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్ము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. పేతురు నిలబడి మాట్లాడినప్పుడు వాక్యం అందించినప్పుడు, వాక్య పరిచర్య చేసినప్పుడు 3,000 మంది తమ హృదయంలో యందు నరకబడిన వారై, కోయబడిన వారై, గాయపరచబడిన వారై, అయలారా మేమేమి చేయుదుము, అయలారా అనగా సాష్టాంగ పడుతూ సరెండర్ అయిపోయిన వారు 3,000 మంది బాప్తిస్మము పొందుట. అయితే మంచివారుగా ఉంటే సరిపోతుందా? మంచితనం అంతా మురుకుగుడ్డలతో సమానమే కదా. పుణ్యకార్యములు, ధర్మకార్యములు మురుకుగుడ్డలతో సమానమే కదా. మురికి గుడ్డ చెప్పడానికి వీలవ్వట్లేదు, కానీ మురుకుగుడ్డ ఏమిటో, మురికిగుడ్డ వివరమేమిటో ఏమైనా ఆ మురికిగుడ్డతో సమానముగా మనము చేసే మంచి పనులు, అన్నదాన కార్యక్రమాలు, చలివేంద్రాలు, అన్ని మంచితనమంతా మురికిగుడ్డతో సమానము. అయితే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 13-14 వచనాలు. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని. ఆ మాటలను తెలియచేస్తారు పేతురయ్య గారు. దేవదూత కనపడినప్పుడు చెప్పొచ్చు కదా, కొర్నేలి కొర్నేలి అని మృదువుగా మాట్లాడిన దూత చెప్పొచ్చు కదా. పేతురయ్య గారు, పాస్టర్ గారు చెప్పిన సువార్త, యేసు నామములో సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసు నామములో సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎందువలన దూతలకు ఇవ్వబడలేదు ఆ భాగ్యము? ఎందువలన యేసు నామమును గూర్చి ప్రకటించే సువార్తికుడు అయ్యగారికి, పేతురు గారికి ఎందుకు ఇవ్వబడింది? దూత చెప్పొచ్చు కదా. దేవుని పొడిపాత్రమే ఉన్నాడు కదా. దూతలందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతుండగా పూజలు అందుకుంటున్నాడు కదా, స్తోత్రములు అందుకుంటున్నాడు కదా. ఆ దూత కొర్నేలి నువ్వు ఒక పని చేయవయ్యా, యొప్పేకు మనుషులను పంపించు, చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్న పాస్టర్ గారిని పిలిపించుకో, ఆయన వచ్చి ఏ మాటల వలన నీకు రక్షణ కలుగుతుందో ఆ మాటలు శ్రద్ధగా వింటే దేవదూతలకు లేని గొప్ప భాగ్యమైన సేవ పేతురు గారి ఈనాడు నా వరకు నీ వరకు ఇవ్వబడింది. సువార్త సేవకులకు ఇవ్వబడింది. యేసు నామమందే రక్షణ, యేసు నామమందే రక్షణ, యేసు రక్తమే రక్షణ, యేసు రక్తములో విమోచన, సర్వ పాపములు పరిహారించబడతాయి. అటువంటి యేసు నామం ప్రకటన పేతురయ్య గారికే ఇవ్వబడింది. అనగా దేవుని సేవకుడా, నా అన్న, నా తమ్ముడా, నా అక్క, చెల్లె, మీకు ఇవ్వబడింది. మీరు ధన్యులు. కొర్నేలి మంచి పనులు చేస్తున్నాడు, మంచివాడుగా ఉన్నాడు. మురికి గుడ్డతో సమానము. మంచితనము, మానవ సహజ ధర్మ సూత్రము, మంచితనం అంతటినీ దేవుడు మురికి గుడ్డతో సమానంగా ఎంచుతున్నాడు. ఆయన కుమారుడైన యేసయ్య విమోచకుడని, ఆయన కుమారుడైన యేసు రక్తము సర్వపాప పరిహారము కావిస్తదని ప్రతి వాని నాలుక ఒప్పుకొనును.
ప్రతి మోకాలు వంగును. ఏ నామమును గురించి చెప్పబడిందో ఆ నామము ప్రకటించే బాధ్యత నీకు మాత్రమే, నాకు మాత్రమే ఇవ్వబడింది. దేవదూతలకు కూడా దక్కని ఆ గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడిన. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు తన వారు బ్రతికింపబడతారు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు, క్రీస్తు రావాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అనేకమైన ఆపదలు సంభవించాలి. లెక్కలేనన్ని గొప్ప కార్యములు ఆకాశములో, సూర్యునిలో, చంద్రునిలో అనుభవించాలి. లోకులందరూ అనుభవించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 16 నుండి 29 30 వచనాల వరకు చదువుకుందాం. 16 నుండి 39 30 వరకు, 16 నుండి 30 వరకు. యోదయలో ఉండవారు కొండలకు పారిపోవలెను. మిద్ది మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలంలో ఉండవాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాల మందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. అయ్యారు ఇంకా చదవాలి. 30 వచనం చదువుతారా? 30. ఓకే. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం మందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఆమేన్, 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 ఆమేన్. ఇప్పుడు మనుష్య కుమారుని సూచన. మొదట మనుష్య కుమారుడు రాకముందు, సూచన కనపడక ముందు, తూర్పున పుట్టి పడమట మెరిసే ఆయన మనుష్య కుమారుని రాకడ, ఇన్నిన్ని శ్రమలు కలుగుతాయి. ఇన్నిన్ని శ్రమలు, మహాశ్రమ కలుగును, మహాశ్రమ కలుగును. అప్పుడు మనుష్య కుమారుని సూచన కనపడును. మనుష్య కుమారుడు తన మహిమతో సింహాసనాసీనుడై వస్తాడు. ఆ తర్వాత తీర్పు తీరుస్తాడు. గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. మేకలు ఏమడుగుతున్నాయి? అయ్యో, ఎప్పుడు నువ్వు ఆకలి కొంటివి, ఎప్పుడు దాహము కొంటివి, దప్పిక కొంటివి, ఎప్పుడు దిగంబరుడవై ఉంటివి, ఎప్పుడు రోగివై ఉంటివి, మేమెప్పుడు చూడలేదే, మేమెప్పుడు చూడలేదే. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు ఇవన్నీ చేసి నాకు కూడా చేశారు. అయ్యా, అమాయకులు గొర్రెలు, అయ్యా, ఎప్పుడు ఆకలి కొంటివి, ఎప్పుడు అన్నం ఇచ్చితిమి, ఎప్పుడు దాహము కొంటివి, ఎప్పుడు దప్పిక తీర్చితిమి, ఎప్పుడు రోగి అయి ఉంటివి, నిన్ను చూడరాలేదు, దిగంబరివై ఉంటివి, నీకు వస్త్రములు ఇవ్వలేదు అని అమాయక ప్రాణులు గొర్రెలు అడుగుతారు. గొర్రెలు మేకలు ఏకముగా ప్రశ్న. గొర్రెలకైనా మేకలకైనా మిక్కిలి అల్పుల అయిన ఈ నా సహోదరులకు మీరు చేసితిరి కనుక నా తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యములో ప్రవేశించుడి, నా తండ్రి రాజ్యములో ప్రవేశించుడి అని గొర్రెలను మేకలను వేరు చేయుట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42.
మరియు మిక్కిలి అల్పులైన సహోదరులు ఎవరో మత్తయి సువార్త ఆగమ్మా ఆగు ఆగండి ఆగండి. మిక్కిలి మరియు అల్పులైన ఎవరో ప్రభువే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. మరియు శిష్యుడైన ఎవడు ఈ చిన్న ఒకనికి గిన్నె మాత్రమే త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకున్నదని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను. ఆమేన్. సహోదరికి మాట వినపడలేదు స్పష్టంగా. మరొకరు ఎవరైనా చదువుతారా? మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ చిన్నవారిలో మిక్కిలి అల్పులైన వారు, ఈ చిన్నవారు సువార్త సేవకులు, దైవజనులు, మాస్టర్ గారులు, ఈ చిన్నవారు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే రావాల్సిన ఫలము పోగొట్టుకున్నాడు. గిన్నెడు చన్నీళ్ళు, ఆకలిగా ఉన్నప్పుడు అన్నము, దప్పికగా ఉన్నప్పుడు మంచినీళ్ళు, దిగంబరై రోగి అయి ఉన్నప్పుడు ఆదరణ ఈ చిన్నవారికి చేశారు కాబట్టి నాకు చేశారు. ప్రియులారా, ఒకనాడు కొద్ది రోజుల కిందట 2-3 జనరేషన్స్ నుంచి క్రైస్తవుడుగా ఉన్న సహోదరుడు పుట్టినప్పుడు క్రైస్తవ పేరే పెట్టబడ్డాడు, బాప్తిస్మం పొందాడు. అయితే బిజీగా ఉండటం వలన, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పనులు చేయటం వలన మందిరంకు రాలేకపోయాడు. అయితే అనుకోకుండా దేవుడు గద్దించినప్పుడు మందిరమునకు పోతాడు. మందిరమునకు వెళ్ళిన, ఆరాధనకు వెళ్ళిన ఆ సహోదరుడు దూరాన ఎక్కడో వెనుక వరుసలో కూర్చుని ఉంటాడు. అయ్యగారు ఆరాధన అయిపోయింది, ప్రార్థన చేసుకుంటున్నారు. దూరంగా వణుకుతూ చేతులు కట్టుకొని నిలబడి సహోదరుడు అయ్యా అని పాస్టర్ గారు చూస్తారేమోనని ఆశపడుతున్నాడు. ఎస్ మై ఫ్రెండ్, మీ తాతగారు, మీ నాన్నగారు, మీ 2 తరముల వారు, మీ తల్లిదండ్రులు, మీ పితరులు అంతా భక్తిపరులు, మానక మందిరానికి వచ్చేవారు. మీరు కూడా తప్పకుండా వస్తారని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా కనపడతారని దేవుని సన్నిధిలో మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారా? అడగాలనిపించింది, మా ఇంటికి రాగలరా? భోజనము తింటారా? భోజనం పెడతాను, మా ఇంటికి విందుకు వస్తారా అని అడుగుతాడు. తప్పకుండా వస్తాను బ్రదర్, తప్పకుండా. అంతకంటే కావలసిన మహాభాగ్యం ఏమున్నది? ఈరోజే వస్తాను అని ఆ సహోదరునితో మాట్లాడతాడు. ఆ సహోదరుడు వెళ్ళి తన ఇంటిలో భార్యకు, పిల్లలకు, అయ్యగారు వస్తున్నారు, విన్నారు కదా, సంఘములో మాట్లాడారు, అయ్యగారు వస్తున్నారు, చాలా చక్కటి వేడివేడిగా భోజనము సిద్ధపరచండి, డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టండి అని సర్ది ఉంచుతాడు. 8 గంటలకు అయ్యగారు రావాల్సింది, అంతా సిద్ధంగా ఉన్నది. అయ్యగారు రాలేదు. 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు అక్కడ గేట్ దగ్గర వాచ్మెన్ ఎవరితోనో కసురుకుంటున్నాడు. గంటకు సమయము మించిపోతున్నది. నిమిషము వాచ్ చూస్తున్నాడు. అయ్యగారు రాలేదని ఆందోళన పడుతున్నాడు. అయితే ఆ చలికి వణికిపోతున్న ముసలి వ్యక్తిని వాచ్మెన్ కసురుకుంటున్నాడు. దీనంగా గేట్ వైపు చూపిస్తూ దీనంగా చేయి చాపుతున్నాడు.
గద్దించాడు వాచ్మెన్. వెనక్కి తిరిగిపోయాడు ముసలతను. రెండో రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది. సడన్ గా వేడి నీళ్లు పడిపోయిన ఒక పాపను ప్రమాదం జరిగింది. దర్శించడానికి వెళ్ళిపోయాను. చాలా రాత్రిపోయే వరకు అక్కడే ఉన్నాను. రాత్రి 11. సమయం చూస్తే రాత్రి 11 అయింది. ఇప్పుడేమి పోతావు? దేవుడు మాట్లాడాడు, డిస్టర్బ్ చేసినట్టుగా ఉంటది. ఇంటికి వెళ్ళి పడుకున్నాను. ఈరోజు వస్తాను, తప్పకుండా వస్తాను, ఈరోజు వస్తాను అని. అయ్యా, నిన్న రాత్రి కుటుంబం ఎవరు భోజనము చేయలేదు, భార్య పిల్లలు కూడా చేయలేదు. ఈరోజు అయినా వస్తారా? తప్పకుండా వస్తానండి. అయ్యో ఎంత పని అయిపోయింది అని చాలా బాధపడ్డారు ఆ పాస్టర్ గారు. మరలా సాయంకాలం అయింది. మరలా విందు భోజనం సిద్ధమైంది. మరలా గేట్ కాడ అలికిడయింది. మరలా ఎవరో ముసలతను వణుకుపోతూ, చాలినంత బట్టలు కూడా కప్పుకోలేని స్థితిలో గడగడలాడిపోతూ మరలా దీనంగా గేటు వైపు చూస్తూ చేయి చూపిస్తున్నాడు. ఆ ముసలతన్ని గద్దించి, అసలే అయ్యగారు కాలు గాలిన పిల్లల తిరుగుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు, వారి సార్ గారి పాస్టర్ గారు ఎందుకో ఈ రెండో రోజు కూడా రావట్లేదు అని జవాబు చెప్తాడు, గద్దిస్తాడు, వెళ్ళిపోతాడు ముసలతను. అయితే రెండవ రోజు ఉదయం కల్లా ఫోన్ వచ్చింది. మర్చిపోయానండి, వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, వెళ్ళి కనపడి మీ దగ్గరికి బయలుదేరదాం అనుకున్నాను. అయితే వెడ్డింగ్ యానివర్సరీలో చిన్న ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్కు గురైన సహోదరుడిని దర్శించవలసింది. వెళ్ళిపోయాను. వెళ్తూ అయ్యా ప్రభువా, దీన సహోదరుడు ఎదురు చూస్తూ ఉంటాడు నా రాక కోసము. పర్వాలేదులే నా దాసుడా, నువ్వు పని మీద వెళ్తున్నావు, నేను వెళ్తాను. యేసయ్యే మాట్లాడాడు, నేనే వెళ్తాను, నువ్వు పని మీద చూసుకో అని పాస్టర్ గారి జవాబు. అయితే ఏం మాట్లాడుతున్నారండి? యేసయ్యే నా ఇంటికి వస్తానన్నాడా? యేసయ్య నా ఇంటికి వస్తానన్నాడా అని సడన్ గా జ్ఞాపకము. 2 రాత్రులు చలికి వణికిపోతున్న ముసలతను గడగడలాడిపోతూ, దీనంగా చూస్తూ, గేటు లోపలికి చేవి చూపిస్తూ, నీలగా మబ్బుగా ఆ ముఖము, ఆ యేసయ్య ముఖము వృద్ధుడుగా చలికి గడగడ వణికిపోతున్న యేసు స్వామి ముఖము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఫోను వదిలేశాడు. అయ్యో ఎక్కడరా? గత రాత్రి 2 రాత్రులు వచ్చిన యేసయ్య ఎక్కడరా? యేసయ్య ఎక్కడా? గుండెలు బాదుకుంటున్నాడు. కారు తీసుకొని బయలుదేరిపోయాడు. వీధులన్నీ తిరుగుతున్నాడు. దినమంతా తిరిగాడు. ఎక్కడా కనపడలేదు యేసు స్వామి, ఎక్కడా కనపడలేదు. దీనంగా ఉస్సూరుమనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. హలో పాస్టర్ గారు మాట్లాడి ఎప్పుడు ఫోన్ పెట్టేశారో మరలా రింగ్ చేశాడు. అయ్యా, నా ఇంటికి యేసయ్య వచ్చాడు,
నేను ఎరుగకనే ముసలివాడు అనుకున్నాను, అడుక్కునేవాడు అనుకున్నాను, భిక్షగాడు అనుకున్నాను, వెనక్కి తిరిగి పంపించాను. మీరన్నట్టుగా యేసయ్య వచ్చాడు, నేను ఎరగలేదు అని గిన్నెడు చన్నీళ్లకు నోచుకొని వారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు. ప్రియులారా, గొప్ప మర్మం ఏమిటంటే అక్కడ రెండే గుంపులు చూస్తున్నాం. కుడివైపున మేకల గుంపు, ఎడమ వైపున కుడివైపున గొర్రెల గుంపు, ఎడమ వైపున మేకల గుంపు. మూడో గుంపు కూడా ఉన్నారు. మిక్కిలి అల్పులు, దేవుని సువార్త సేవకులు, దేవుని పని చేసేవాళ్ళు, దేవుని పని ప్రాముఖ్యముగా చేసేవాళ్ళు, కుటుంబాలతో ఉన్న కుటుంబ పరిస్థితులు ఎరగని వారు, భార్య పిల్లలున్నా ఆకలి దప్పులకు ఓర్చుకొని వారు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారా? మీలో ఎవరైనా ఉపకారం చేస్తారా? మేలు చేస్తారా? క్రైస్తవ గృహమునకు చెందిన వారు, ఫెయిత్ హోమునకు చెందిన వారు గలతీ 6:10 గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా చదవండి అమ్మా దయచేసి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. విశేషముగా విశ్వాస గృహమునకు సంబంధించిన వారికి, సంఘములో ఉన్న వారికి, ప్రయాసపడుతున్న వారికి, కష్టములో ఉన్న వారికి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసి తిరిగి గనుక నాకు చేశారు. మూడో గుంపు కూడా ఉందండి. మిక్కిలి అల్పులండి, చిన్నవారండి. ఈ చిన్నవారిలో ప్రియులారా, యేసు నామమందు రక్షణ పొందుకొని తర్వాత మేలు చేయుట యందు, శ్రద్ధతో మేలు చేయుట యందు విసుకక యుందము. విసుగు పుట్టకూడదండి. సువార్త సేవకులకు మేలు చేయుట యందు విసుగు పుట్టకూడదు, విసిగిపోకూడదు. ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు వారి అక్కర తీర్చాలి. ఎన్నిసార్లు అవసరమైతే వారి అవసరతలు అన్ని అక్కరలన్నీ తీర్చాలి. ఎందుకంటే యేసయ్య స్వయంగా మాట్లాడుతున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసితిరి కనుక నాకును చేసితిరి అని చెప్పాను. విశ్వాస గృహమునకు చెందిన వారు, ఫెయిత్ హోమునకు చెందిన వారు, రక్షింపబడి విశ్వాస గృహముగా సమకూర్చబడుతున్న వారు, రక్షణకు కారణమైన సువార్త పరిచర్య దినము మానక చేయిస్తున్నవారు. ప్రియులారా, మేలు చేద్దామా? ఉపకారం చేద్దామా? కొర్నేలి వలె కాకుండా అంగీకరించబడిన ఏ మాటల వలన పేతురయ్య వచ్చి చెప్పాడో ఆ మాటలు, యేసు కథాసుధ, యేసు జన్మము, యేసు మరణము, పునరుత్థానము గూర్చి సువార్త. ప్రియులారా, రక్షింపబడుతున్నాము, అయితే విసుకక మేలు చేద్దాము. ఈ గిన్నెడు చన్నీళ్లు నా పేరట వచ్చు ఈ చిన్నవారికి తాగనిచ్చుట మనకు దక్కవలసిన, మనకు పొందవలసిన ప్రతిఫలము పొందక తప్పకుండా పొందుతాము. దేవుడు ఈ మాటల చేత ఫెయిత్ హోమునకు, విశ్వాస గృహమునకు, సార్వత్రిక సంఘమునకు చెందిన వారు భాగ్యవంతులు, ధన్యులు, గొప్పవారు కావాలని మన కొరకు దరిద్రుడైన, ధనవంతులం కావాలని మన కొరకు దరిద్రుడైన యేసయ్య మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుడిట్టి మాటల చేత
అనేక మేలు చేసి తినేమి, తగిన కాలమందు తప్పక పంట కోస్తాము. మేలు చేయుట మరిచిపోవద్దు. మేలు చేయుట అల్పులైన ఈ నా సహోదరులకు చేసినట్టే మీరు నాకును చేసితిరి అనే తండ్రి రాజ్యములో, మహిమగల తండ్రి రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా పొందుకుందాం. దేవుడి మాటల చేత ఆదరించునుగాక, బలపరచునుగాక. మీలో ఎవరైనా ప్రార్థన చేస్తారా? ప్రేరేపణ గల వారు ఎవరైనా ప్రార్థన చేస్తారా? త్వరగా. పరిశుద్ధుడా, గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వర్తమానాన్ని మాకు వినిపించడానికి